దేవుని పిల్లలరా, యేసుక్రీస్తు వచ్చాడండి పరలోకం నుంచి. ఎలా బతకాలో సహోదరులు నేర్పించడానికి వచ్చాడో 4 మాటలు చెప్పి ముగిస్తాను. సహోదరులు ఎలా ఉండాలో తెలుసా? తోబుట్టు బంధాలు ఎలా ఉండాలో తెలుసా? తోబుట్టు బంధాలకు అర్థం చెప్పిన అర్థవంతమైన నాయకుడు ఎవరో తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక తోబుట్టును రక్షించాడండి. తోబుట్టు బంధాలు ఎలా ఉండాలి తెలుసా? సొంత తమ్ముడు ఎక్కడన్నా ఇరుక్కున్నాడు అనుకో, అన్నకు తెలిసిందనుకో, వాడికి అట్నే జరగాలే, వాడికి అట్నే జరగాలి. పోలీస్ స్టేషన్లో బేండి సార్ అని చెప్పి సాటుగా ఫోన్ చేస్తాను. మనోళ్ళే. మనకు శత్రువులు ఎవరు చెప్పండి? మనకు శత్రువు మనోడా వేరేవాడా? నా బంధువు అనేవాడే నాకు శత్రువు. నిజమా కదా? బంధువు అంటే నేనేమనుకుంటానంటే రా బంధువు అనుకుంటాను. దొంగలండి బాబు బంధువులు అంటే. నా వెనకనే బాబాయ్ బాబాయ్ అంటాడు, ఎప్పుడు వేసి ఉంటాడు, వేసేసి ఉంటాడు వెనక. వెన్నుపోటు. యేసుప్రభుకు పొడిచింది ఎవరు? వెన్నుపోటు. నా వాడని ఎవడు అనుకున్నాడో వాడే వెన్నుపోటు పొడిచాడంటే. నిజమండి. దేవుని పిల్లలరా, ఆలోచించండి మాటలు. కానీ యేసుక్రీస్తు వాడు ఏం చేశాడు తెలుసా? ఏమండి, వ్యభిచారం అందు ఒక స్త్రీ పట్టబడిందండి. బాగా వినండి, ముగిస్తాను. వ్యభిచారం అందు ఒక స్త్రీ పట్టబడింది. వ్యభిచారం అందు స్త్రీ పట్టబడితే అందరూ ఆవిడని తీసుకొని ఎక్కడికి వచ్చేసారు? యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చారు. ఏం తీసుకొని వచ్చారు వాళ్ళతో పాటు? రాళ్ళు. బాగా వినాలి మీరంతా, ముగిస్తానిక. యేసు ప్రభు దగ్గరికి ఆవిడని తీసుకొచ్చేటప్పుడు ఏం తీసుకొచ్చారు? రాళ్ళు తీసుకొచ్చారు. ఎందుకు? కొట్టి చప్పడానికి. ఆవిడెవరు? ఎందుకు? ఎవరండి ఆవిడ? సొంత తోబుట్టు. అంతే కదా? దేవునికి ఒక్క తండ్రికి మనం అంతా పుడితే మీరంతా నాకెవరు? మీకు నేనెవరు? తోబుట్టువు. నాకు మీరు తోబుట్టువు. అన్నా చెల్లెళ్ళం, ఒకే గర్భవాసం నుంచి వచ్చినటువంటి వాళ్ళం. దేవుని వారలరా, తోబుట్టువుని తీసుకొచ్చారండి. దేనికి? చంపడానికి. దేవుని వారలరా యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి నిలబెడితే యేసుక్రీస్తు ఏం చేశాడండి? ఈయనకి తెలుసండి ఆవిడ తోబుట్టు అని, వీళ్ళకు తెలియలేదండి. బాగా వినాలా. యేసు ప్రభుకు తెలుసు ఆవిడ తోబుట్టు, నా చెల్లెలు, నా తర్వాత పుట్టింది ఆవిడ. ఏమండి, చెల్లెల్ని కాపాడుకోవాలనుకోమా? చంపుకుంటామా? ఎవడో పనికి మనలుడు వాట్సాప్ చాటింగ్ చేస్తుందని చెల్లెలను రాడ్డు తీసుకొని తల మీద కూడా చంపాడండి. వాడికి అర్థం కాలేదండి తోబుట్టు అనే సంగతి అర్థం కాల. ఆత్మ బంధానికి ఉన్న అర్థం వాడికి అర్థం కాల. చెల్లెలను చంపగలుగుతావా? ఏమండి, వీళ్ళందరూ రాళ్ళు తీసుకొచ్చినారంటే వీళ్ళకి అర్థం కాలేదండి ఆవిడ నాకు చెల్లెలని. మరి ఎవరికి అర్థమైంది? యేసుక్రీస్తు వారికంటే ఆవిడ నా తోబుట్టు, ఎట్ట కొట్ట కాపాడు, ఏదో విధంగా నా చెల్లెల్ని కాపాడాలి నేను అనుకున్నాడు. చెల్లెల్ని కాపాడాలనుకున్నాడా? మరి రాళ్ళంతా తీసుకొచ్చిన వాళ్ళంతా ఎవరు? ఈయనకు తమ్ముళ్ళే కదా, తోబుట్టువులే కదా. ఏమండి, ఈయన తర్వాత పుట్టిన వాళ్లే కదా. వీళ్ళని కాపాడాలనుకున్నాడండి. ఎంత మంచోడండి. రాళ్ళు తీసుకొచ్చిన వాళ్ళని కూడా కాపాడాలనుకున్నాడండి. ఎందుకంటే రాయి వేసినాడు అనుకో, వీడు ఆడిపోతాడు, ఆవిడ చంపినవాడు ఆడిపోతాడు, నరకానికి పోతాడు. నరహంతుడు ఎక్కడికి పోతాడు? నరకానికి పోతాడండి. వీళ్ళు ఆవిడ్ని చంపి నరకానికి పోకుండా, వీళ్ళ చేతిలో ఆవిడ చావకుండా కాపాడినాడండి. ఎలాగో తెలుసా? మీలో పాపము లేనివాడు అమ్మిందా? అబ్బా, ఏమిటి పాపం లేనివాడు ఎవడు? అందరూ పాపాత్మలు. ఎవడు రాజేశాడు అంటే ఇద్దరిని కాపాడా? తన తోబుట్టువులను కాపాడుకున్నాడండి. తన తోబుట్టువులను కాపాడుకున్నాడు. ఈరోజు మనం కూడా మన తోబుట్టువులను కాపాడుకోవాలని మనసు ఎడుకుందని దావీదుని ఒప్పుకుంటున్నానండి నేను. ఏ దావీదు? ఈ మీటింగ్లు పెట్టించిన దావీదును. వెరీ గుడ్ నేనా, వెరీ గుడ్. నీ తోబుట్టువులను కాపాడుకోవడానికి నువ్వు మీటింగ్ పెట్టావు. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవించాలని కోరుకుంటున్నాను. నీ తోబుట్టువులను కాపాడడానికి మీటింగ్ పెట్టు. ప్రతి మనిషి మారాలంటే యేసుక్రీస్తు ప్రభు వాళ్ళ మనసుల్లోకి వెళ్ళాలండి. వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును.